మలాకీకి వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయము. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరుచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల, నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకున్న రైతురు గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించియుంటిని. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారే సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియో యథార్థతను బట్టియో నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసియున్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరికీ దృష్టికి మిమ్మను తృణీకరింప దగిన వారిని గాను నీచులను గాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే దేవుడు మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకునిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకువారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. అది ఎందుకని మీరడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగన చెయ్యలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరాయనను ఆయాస పెట్టుచున్నారు. ఆమేన్.